మరియ తల్లి అడుగు జాడల్లో శిలువ చెంతకు ఆత్మీయ యాత్ర, సమర్పణ జీవితం, శ్రమ మరియు సహనం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, తల్లి మరియను గూర్చి మనం ఎన్నోసార్లు విని ఉంటాం, చదివి ఉంటాం. ఎంతగానో తల్లి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాం. అయితే ఇక్కడ ఓన్లీ 3 థింగ్స్ తల్లి మరియ మనకు సూచించే 3 విషయాల గురించి చెప్పాలని ఆశపడుచున్నాను. మొదటిది, దై విల్ బి డన్, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అని నేను చెప్పాను. మీరు కూడా ప్రతి విషయంలో దేవా మీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పండి అని మరియ తల్లి మనలను అర్జిస్తుంది. రెండవది, కానాపెల్లి పెండ్లి విందులో మరి అన్న మాట, ఆయన చెప్పినట్లు చేయుడు. ఇప్పుడు నీకు కూడా క్రీస్తు ప్రభు అదే మాట చెప్తున్నారు. ఆయన చెప్పినట్లు చేయండి, అప్పుడే మేలు జరుగుతుంది అని తల్లి మరియ మనలను ఆదేశిస్తున్నారు. మూడవది, లోకరక్షకుడు శిలువపై చనిపోతూ ఉంటే హృదయం పగిలే బాధను నేను మౌనంగా భరించాను. మీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు అలా క్రీస్తుని చూస్తూ మౌనంగా భరించండి. మన జీవిత పరమార్థం మొత్తం ఈ 3 దాగి ఉంది. ఇవి అనుసరిస్తే చాలు, స్త్రీలందరిలో నీవు కూడా ధన్యురాలువు అవుతావు. తల్లి మరియకు పిలుపు మ్యాగ్నిఫికాతో ప్రారంభమైంది. మరియమ్మ కృప పొందినది అంటే ఆమెకు కష్టాలు లేవని కాదు, కష్టాలను జయించే దేవుని తోడు ఉందని అర్థం. నీ కష్టాలలో దేవుని కృపను వెతుకుతున్నావా? పక్కవారి సలహా కోసం ఎదురు చూస్తున్నావా? నీ జీవితంలో ఈ తపస్కాలంలో నేను అనే అహం, ఈగో అనే సింహాసనాన్ని దిగి తల్లి మరియ వలె నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పగలవా? మరియ తల్లి యేసును గర్భాన మోసింది 9 నెలలు, కానీ హృదయాన మోసింది జీవితాంతం. నీవు వాక్యాన్ని కేవలం వింటున్నావా, లేక నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? దేవుని చిత్తానికి అవును అంటే లోకపు నిందలకు సిద్ధపడటమే. మరియమ్మ లోకాన్ని కాదు, పరలోకాన్ని నమ్మింది. శ్రమలు, శిలువ సాన్నిధ్యం. సిమియోను ప్రవచనం, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. తల్లి మరియ పడిన శ్రమలు శారీరకమైనవి కావు, అవి ఆత్మీయమైనవి. యేసు పడిన ప్రతి గాయం ఆమె హృదయంలో ఒక ఖడ్గంగా దిగబడింది. తపస్కాలం అంటే ఆ హృదయ వేదనను అనుభూతి చెందడం. యేసు రక్తం చిందించాడు, తల్లి మరియ రక్తపు బిందువు లాంటి కన్నీళ్లు చిందించింది. ఆయన లోక పాపం కోసం బలి అయ్యాడు, ఆమె లోక రక్షకుని కోసం తన మాతృత్వాన్ని పంచిపెట్టింది. నీ చిత్తమే నా యందు సిద్ధించునుగాక, దై విల్ బి డన్ అని తల్లి మరియ చెప్తే, అదేవిధంగా క్రీస్తు ప్రభువు నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని తండ్రి దేవునితో చెప్పి తన శ్రమలను మొదలుపెట్టారు. లోక పాపం కోసం శిలువపై భయంకరమైన వేదనను అనుభవిస్తుంటే తల్లి మరియ కుమారుని మరణాన్ని చూస్తూ హృదయాన ఖడ్గం పొడుచుకున్నట్లు వేదన పడింది. యేసు ప్రభు తనను హింసించిన వారి ముందు మౌనంగా ఉండి గొర్రెపిల్ల వలె బలవుతుంటే తల్లి మరియ కూడా తన హృదయంలో అన్ని విషయాలను భద్రపరుచుకొని మౌనంగా భరించింది. శిలువపై ఉండి కూడా యేసు ప్రభు తల్లి మరియను ఆదరించి యోహాను గారికి ఒప్పచెప్తూ మనకు ఒక ఆదరణ తల్లిని, ప్రేమమూర్తిని, మధ్యవర్తిని ప్రసాదించారు. అది చూచి తల్లి మరియ శిష్యులు పారిపోయిన ఆమె శిలువ చెంతనే నిలబడింది. కుమారుడు అప్పగించిన బాధ్యతను అనగా తల్లి మరియ మన కోసం మధ్యస్థ ప్రార్థనను ఇప్పటికీ చాలా శక్తివంతంగా కొనసాగిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విప్లవ గీతం మ్యాగ్నిఫికాత్. అది ఏ సైనికుడో పాడింది కాదు. మ్యాగ్నిఫికాత్ అంటే ప్రశంస మాత్రమే కాదు, అది దేవుని మేనిఫెస్టో. అన్యాయంపై దేవుడు సాధించే విజయానికి ఇది నాంది. తల్లి మరియ పాడింది తన సొంత శక్తితో కాదు,
తనలో పెరుగుతున్న రక్షకుని శక్తితో. నీలో క్రీస్తు ఉంటే నీ నోట కూడా ప్రతి క్షణం స్తుతే వస్తుంది. నీవు నీ సమస్యలను భూతద్దంలో చూడటం కాదు, మరియ తల్లి వలె దేవునిని మ్యాగ్నిఫై చేయాలి, అనగా హెచ్చించాలి. నీవు దేవుణ్ణి ఎంత హెచ్చిస్తే నీ సమస్యలు అంత చిన్నవైపోతాయి. గర్విష్ఠులను పడద్రోసి దీనులను పైకి లేపే దేవుని ప్లాన్ ఏంటో ఈ స్తోత్రంలో తల్లి మరియ బయలుపరిచింది. నీవు దీనుడవైతే ఈరోజు నీవు హెచ్చింపబడతావు. నా ఆత్మము ప్రభువును కొనియాడుచున్నది. తల్లి మరియ తన మీద పడబోయే నిందల గురించి ఆలోచించలేదు. దేవుని గొప్పతనాన్ని చూచి పరవశించింది. మనం మన కష్టాలను మ్యాగ్నిఫై చేస్తాం, అందుకే డిప్రెషన్లోకి వెళ్తాం. తల్లి మరియ దేవునిని మ్యాగ్నిఫై చేసింది, అందుకే ఆమెకు బలం వచ్చింది. నీవు దేవునిని పెద్దగా చూస్తున్నావా, లేక నీ సమస్యలనా? నీ బాధలను పక్కన పెట్టి దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను చూచి దేవుణ్ణి పెద్దగా స్తుతించు. నీ సమస్యలు దూరమైపోతాయి. గర్విష్ఠులను చెదరగొట్టెను, దీనులను హెచ్చించెను. దేవుని రాజ్యం లోకపు రాజ్యానికి పూర్తి విరుద్ధం. లోకం ధనవంతులను గౌరవిస్తే దేవుడు దీనులను ప్రేమిస్తాడు. నీవు సింహాసనం మీద కూర్చోవాలని చూస్తే దేవుడు నిన్ను పడగొడతాడు. నీవు ఆయన పాదాల చెంత మోకరిల్లితే, ప్రార్థనా బలం నీలో అధికంగా ఉంటే ఆయనే నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాడు. నీలోని గర్వాన్ని, అహంకారాన్ని సిలువ వేయడం నేర్చుకోవాలి. నిన్ను నీవు ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా నిన్ను వాడుకుంటాడు. దేవుడు కేవలం ఆత్మ విషయములను మాత్రమే కాదు, మనిషి అవసరాలను కూడా తీరుస్తాడు. నీ హృదయం లోకపు ఆశలతో నిండి ఉంటే దేవుడు నిన్ను ఖాళీ చేతులతో పంపిస్తాడు. నీవు ఆత్మీయంగా ఆకలితో ఉంటే ఆయన నిన్ను పరలోకపు మన్నాతో తృప్తిపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, తల్లి మరియ వలె మేము కూడా మేము అనుక్షణం స్తుతించే భాగ్యాన్ని దయచేయము. మాలోని గర్వాన్ని తొలగించుము, దీన మనసును ప్రసాదించుము. కష్టాలలో కూడా నిన్ను స్తుతించే ఆత్మను మాకు ప్రసాదించుము. మా ద్వారా నీ మహిమ బయలుపడునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.